వాయిస్ ఆఫ్ మంజాల్సిన స్వాగతం సుస్వాగతం. సెంట్రల్ గవర్నమెంట్ కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులకు ఇచ్చిన మాట తప్పుతాదా, ఆ అగ్రిమెంట్ను వైలేట్ చేయబోతుందా అన్న విషయం మీద ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఒకవైపు ఈ చర్చ జరుగుతుంటే ఇంకోవైపు కాక్రోచ్ పార్టీలో ఆ రోజు ఉద్యమంలో దాదాపుగా 2800 పైగా వ్యక్తుల తాలూకా మొహాలని ఆ ఫేస్ రికగ్నైజేషన్ స్కానర్ ద్వారా స్కాన్ చేశారని, అందులో 989 వరకు క్రిమినల్స్ ఉన్నారని, అందులో 100 మందికి పైగా అంటే అటెంప్ట్ మర్డర్ లేదా మర్డర్ అలా రేప్ కేసుల్లో ఆఖరి ఫోక్సో కేసుల్లో కూడా ఉన్నారని ఒక నివేదిక వచ్చినట్టు, అంటే అటువంటి విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. వాళ్ళంతా కూడా దేశద్రోహులు. ఆ దేశద్రోహులు పార్లమెంట్ ముట్టడికి వెళ్తున్నప్పుడు ఈ దేశద్రోహులు ఇక్కడ అందులో ఉన్నారని, ఇది అంటే ఉధృతంగా ఇంకా జరిగితే వాళ్ళు ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నారని, అందుకే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడని, కేవలం తను తప్పు చేశాడని కాకుండా ఈ దేశంలో అస్థిరత పెంచడానికి చేస్తున్న ప్లానింగ్కి అతను బ్రేక్ వేశాడని, అందుకే ఆయన రాజీనామా చేసిన తర్వాత ఆయన సన్మానించారు, అంటే దేశాన్ని రక్షించినట్టు. అయితే ఇది ఎంతవరకు కరెక్టు? అందులో నిజంగా దేశద్రోహులు ఉన్నారా? ఇక్కడ ఒక విషయం, నిన్న సుప్రీంకోర్టు ఏమి అభిప్రాయపడ్డదంటే, పిల్లల మీద లాఠీ చార్జ్ ఎందుకు చేశారు, పెల్లెట్ గన్స్ ఎందుకు వాడారు, అలాగే కరెంటు లాఠీలు ఎందుకు వాడారు, ఆ లాఠీలు మేకులు గుచ్చి ఎందుకు కొట్టారు అని అడిగింది. అట్ ద సేమ్ టైం మరి దాదాపుగా 200 మంది పైగా పోలీసులు కూడా గాయపడ్డారు. మరి వాళ్ళని ఎవరు కొట్టారు? నేను గత వీడియోలో కూడా చెప్పాను. నేను ఏం చెప్పానంటే, కేవలం ఈ కాక్రోచ్ తాలూకా కార్యకర్తలని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, మరి పోలీసు వాళ్ళు కూడా కొట్టారు కదా వాళ్ళని, మరి పోలీసు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి కదా. ఎందుకంటే మనకు రాజ్యాంగం ఇచ్చినట్టు హక్కు ఏంటంటే, మనం హింస లేకుండా శాంతియుతంగా మనం ధర్నా చేసుకోవచ్చు. ఆ ధర్నా చేసుకునే హక్కు మనకు ఉంది. మరి ఆ హక్కును వాళ్ళు ఉపయోగించుకున్నప్పుడు మరి పోలీసు వారు వాళ్ళని కొట్టడం కరెక్ట్ కాదు కదా. అలా అయితే కాక్రోచ్ కార్యకర్తల మీద ఎప్పుడైతే కేసులు పెడతారో ఆటోమేటిక్గా కొట్టిన పోలీసుల మీద కూడా కేసులు పెట్టాలి. అందుకే టోటల్గా వీడియోలన్నీ కూడా చూస్తే ఎవరు కొట్టారు, ఎవరు ముందుగా కొట్టారు, ఎవరు రాళ్ళు ఇసిరారు, ఇవన్నీ కూడా తేలుతాయి. ఎందుకంటే కొన్ని చోట్ల మనం చూస్తే పోలీసు వారు విద్యార్థులను రాళ్ళు విసరడం కూడా మనం చూసాం. మరి మహిళలని కూడా చూడకుండా మగ పోలీసులు చేతులు పట్టుకొని వాళ్ళని కంట్రోల్ చేసే ఉద్దేశంలో కొద్దిగా అతిగా వ్యవహరించడం మనం చూసాం వీడియోస్లో. మరి అదేవిధంగా ఈ తలలు బద్దలైపోయిన ఆడవాళ్ళని కూడా మనం చూసాం, కాళ్ళు చేతులు ఇరిగిపోయిన పిల్లల్ని చూసాం. ఈ పెల్లెట్స్ గన్ వల్ల ఒక్కరోడు కంటి చూపు పోయింది. మరి ఒక అమ్మాయి కూడా ఐసీయూలో ఉంది. మరి ఎంతగా కొట్టకపోతే ఐసీయూకి వెళ్తారు. సో ఇవన్నిటి మీద నిజానికి కమిషన్ ఒకటి ఏర్పాటు చేసి దాని మీద దర్యాప్తు చేస్తే బెటర్. అప్పుడు నిజాలు తెలుస్తాయి, ఇటు పోలీస్ వైపు నుంచి కాకుండా ఇటు స్టూడెంట్స్ వైపు కాకుండా. రెండోది ఏంటంటే, ఇంతకుముందు చెప్పినట్లు దాదాపు 980 మంది పైగా సంఘ వ్యతిరేక శక్తులు ఉన్నారు అందులోని. ఇక్కడ పాయింట్ ఏంటంటే, సంఘ వ్యతిరేక శక్తులు వేరు, దేశద్రోహులు వేరు, రెండు మధ్య తేడా ఉంది. సంఘ వ్యతిరేక శక్తులు వేరు, దేశద్రోహులు వేరు. దేశద్రోహులు అంటే దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించుంటే దేశద్రోహి అవుతాడు. సంఘ వ్యతిరేక శక్తులు అంటే రౌడీయిజం, గోండాయిజం చేస్తుంటారు కదా, అలాగే రేపులు, మర్డర్లు ఇలాంటి కేసులు వాళ్ళ మీద ఉంటుంటాయి. అలాంటి వాళ్ళు వేరు. మరి వాళ్ళని దేశద్రోహుల కింద మనకి జమ కట్టకూడదు. అలాగే చూడండి, ఆ మధ్యన 6 డాక్టర్లు దొరికారు, అంటే టెర్రరిస్టులతో సంబంధం డాక్టర్లు దొరికారు. వాళ్ళు దేశద్రోహులు. వాళ్ళు డాక్టర్లే కావచ్చు, వాళ్ళ మీద ఒక కేసు ఇప్పటివరకు లేకపోయినా ఉండొచ్చు, కానీ వాళ్ళు దేశద్రోహులు. ఎందుకంటే దేశాన్ని నాశనం చేయాలని కోరుకునే వాళ్ళు. వీళ్ళు దేశాన్ని నాశనం చేయాలని కోరుకునే వాళ్ళు కాదు. వాడు మర్డర్ చేసినోడు, అది లేదంటే ఒక రేప్ చేసినోడు, అదే కరెక్ట్ అని వాళ్ళు కరెక్ట్ అని అంటాను, కానీ దేశద్రోహి కాదు, వాడు సంఘ వ్యతిరేక శక్తి అంటాను. రెండు మంది తేడా ఉంది. వాడితో వ్యక్తిగత లాభాల కోసం మర్డర్లు చేయటం ఇలాంటి చేస్తుంటారు కదా, దొంగతనాలు చేయటం, రౌడీజాలు చేయటం. దీనికి దేశానికి సంబంధం ఉండదు. అంటే దేశంలోనే చేస్తున్నాడు కానీ ఇంకో దేశంతో లింక్ లేదు. సో కొంతమంది ఏమో పాకిస్తాన్ టెర్రరిస్టులతో కూడా ఎవరికి లింకులు ఉన్నాయని అవన్నీ ఇప్పుడు పైన పడుతున్నాయని అంటారు. మనం ఏంటంటున్నాం అంటే, ఒకవేళ నిజంగా అలా జరిగితే ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయండి, అందులో తప్పలేదు. కానీ స్టూడెంట్స్ మీద పెట్టే కేసులు, అంటే దీని మాటున స్టూడెంట్స్ మీద కేసులు పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ రోజు కాక్రోచ్ 3 డిమాండ్స్ పెట్టింది. ఒకటి ఏంటి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం మొదటిది. రెండోది ఏంటంటే, చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇవ్వటం. మూడోది, ఈ స్టూడెంట్స్ మీద ఎఫ్ఐఆర్లు గట్రా ఆల్రెడీ దాఖలైనవి అది క్యాన్సిల్ చేయడం, కొత్తగా ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయకుండా ఉండటం కోసం. వాంగ్చుక్ కూడా ఇదే కదా అడిగాడు. కాకపోతే ఆయన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అడగలేదు, కానీ మిగతా 2 అడిగాడు. ఆయనకి రిటర్న్గా ఇచ్చారు, ఆయన చదివి వినిపించారు. నడ్డా గారు, జితేంద్ర సింగ్ గారు, ఇదంతా కూడా వాళ్ళిద్దరూను. సో అదేవిధంగా ఈ ప్రతినిధులు కూడా వాళ్ళు ఈ 3 డిమాండ్లు కూడా తీర్చారు. అంటే మొదటి 2 డిమాండ్లు తీర్చారు, తర్వాత ఒకరోజు టైం ఇమ్మన్నారు ఆ రాజీనామా కోసం. ఒకరోజు టైం ఇచ్చేసరికి మధ్యాహ్నం 1 గంటన్నర అయ్యేసరికి ఆయన రాజీనామా చేసినట్టు న్యూస్ వచ్చింది. అయితే
ఇక్కడ పాయింట్ ఏంటంటే మరి ఇంతమంది దేశద్రోహులు అంటే మీరు చెప్పినట్లు దేశద్రోహులు ఆ ర్యాలీలోకి లేదా ఆ ధర్నాలోకి వస్తే ఇంటెలిజెన్స్ శాఖ ఏం చేస్తుంది మొదటిది. రెండోది మరి ఎలాగ మీరు ఫేస్ స్కాన్ గట్ట పెట్టారు కదా, మరి అదేం చేస్తున్నట్టు. నెక్స్ట్ అంతమంది పోలీస్ ఫోర్స్ ఉన్నారు కదా, మరి వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఇంతమంది దేశద్రోహాలు లోపలికి వెళ్తే. ఇంకో విషయం ఏంటంటే అంతమంది కూడబలుకుని అక్కడికి వచ్చారా? ఎప్పుడు కూడా చూడండి క్రైమ్లో అంటే ఇలాంటి దేశద్రోహం ఇలాంటి కేసులు ఏంటంటే ఎక్కడో కలకత్తాలో ఒకడు ఉంటాడు ఉదాహరణకి, వాడేమో విప్లవ సాహిత్యం ప్రింట్ చేస్తాడు. బాంబేలో ఉన్నాడు ఈ సాహిత్యాన్ని ఏమో అక్కడ తీసుకెళ్తారు, బాంబే తీసుకెళ్తారు ఉదాహరణ చెప్తున్నాను. ఢిల్లీలో ఉన్నాడు కరెన్సీ దొంగ నోట్లు వీళ్ళకి సప్లై చేస్తాడు. ఇలా జరుగుతుంటుంది అనమాట. అంటే ఒకరికొకటి లింక్ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పేట 980 మంది పైగా ఏదో అన్నారు కదా, వాళ్ళందరికీ ఒకరికొకరు లింక్ ఉందా? నెక్స్ట్ వీళ్ళందరూ ఇంతకుముందు దేశద్రోహ చర్యలు ఏమైనా చేశారా? అంటే టెర్రరిస్టులతో సంభాషించడం కానీ ఇలాంటివి ఏవైనా సరే. ఈ రేపులు మటలు వేరు, మళ్ళీ చెప్తుంది, ఇవి వేరు అది వేరు. అలా టెర్రరిస్టులతో లింకులు ఉన్నాయా? ఏ పాకిస్తాన్ టెర్రరిస్టులతో కానీ లేదు చైనాతో కానీ ఎవరితోనైనా సరే లింకులు ఉన్నాయా? లేదు డీప్ స్టేట్ అమెరికా డీప్ స్టేట్తో కానీ ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అది ప్రూఫ్ చేస్తే అయిపోయింది కదా. ఆ 900 ఏదైతే మీరు అనుకున్నారో ఆ 980 అంతా అన్నారు కదా, వాళ్ళు ఇలాంటి చర్యలు పాల్పడ్డారో ఒకటి. లేదు ఇక్కడికి జంతర్మంతర్ దగ్గరికి వస్తున్నప్పుడు ఒకరికొకరు ఫోన్ చేసుకోవడం కానీ వాట్సాప్ మెసేజ్ పెట్టుకొని నువ్వు ఇక్కడికి వచ్చి మన అందరం అక్కడికి వెళ్దాం అని అనుకున్నారా? అదైనా ప్రూఫ్ చేయాలి కదా మీరు. దట్టు వీళ్ళు వేరు కేసుల్లో వేరు ప్రదేశాల్లో వేరు వ్యక్తులు వీళ్ళంతా కూడా. అందరు క్రిమినల్స్ లేరని నేను అన్నాం, కానీ క్రిమినల్స్ అయినప్పటికీ కూడా ఆడేదో మర్డర్ చేసి ఉండొచ్చు. అలాంటి వ్యక్తులు ఏం చేస్తారంటే ఇటు ధర్నాల్లోకి వెళ్ళిపోయి మరింత అక్కడ అలజడి సృష్టించి ట్రై చేస్తారు. కొంతమంది బిహేవియర్ అలా ఉంటుంది. అలాంటి ఉపేక్షించకూడదు, ఖచ్చితంగా అరెస్టులు చేయాలి, అది తగిన పనిష్మెంట్ ఇవ్వాలి. కానీ దేశద్రోహం వేరు ఇది వేరు. మళ్ళీ చెప్తున్న పాయింట్ అది. దేశద్రోహ చర్యలు ఏమైనా సరే చేస్తే ఖచ్చితంగా ఇమీడియట్లీ అన్ని తీసుకెళ్ళి తోసేయాలి. అయితే ఇన్ని కేసులు ఉన్నాయంటాను కదా, ఇన్ని కేసులు ఆల్రెడీ వాళ్ళ మీద ఫైల్ అయిపోయావా? వీళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చారా? లేదు శిక్షణ మించి వచ్చారా? ఏదో అది కూడా డీటెయిల్స్ ఇవ్వాలి కదా. అవేవి ఇవ్వటం లేదు. క్రిమినల్స్ అంటున్నారు, లేదు క్రిమినల్స్ అని కూడా అంటున్నారు, దేశద్రోహులు అంటున్నారు. అక్కడ మనం చూసుకోవాల్సిన పాయింట్ అంటే గతంలో వాళ్ళు దేశద్రోహం సంబంధించిన పనులు ఏమైనా చేశారా? లేదు ఇలాంటి క్రైమ్ మెంటాలిటీ ఉన్నవాళ్ళా? అవి ఎఫ్ఐఆర్లు అయ్యావా? వాళ్ళు ఆల్రెడీ జైలుకి వెళ్ళారా? బెయిల్ మీద బయటకు వచ్చారా? ఇవన్నీ కూడా మీరు ప్రజల ముందు పెడితే బాగుంటుంది. అంతేగాని మీరేం చేస్తున్నారు, సపోర్టర్స్ కూడా మీరు భోజనాలు పంపించారు, వీళ్ళని కూడా పిలిచి ఎంక్వైరీ చేస్తున్నారు అంటున్నారు. అలాగే బీహార్లో కావచ్చు, అస్సాంలో కావచ్చు, కొన్ని రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్ కావచ్చు, అక్కడ అరెస్టులు జరుగుతున్నాయి అంటున్నారు. మీరు మాట ఏమి ఇచ్చారు? అరెస్టులు చేయమని అన్నారు మీరు. మరి ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకోవాలి కదా. మీరు మంత్రి హోదాలో ఉన్న వాళ్ళు మీరు మాట ఇచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ తరపుని ఇప్పుడు మీరు వాళ్ళని అరెస్టులు చేస్తుంటే ఏదైతే మీకు కాక్రోచ్ జనతా పార్టీకి జరిగినటువంటి ఒక అగ్రిమెంట్ అనేది మీరు బ్రీచ్ చేసినట్టు అవుతుంది. అలాగే కానీ బ్రీచ్ చేస్తే ఏమవుతుందంటే ప్రజలకు మరింత సానుభూతి వచ్చేస్తుంది వాళ్ళ మీద. అప్పుడు మరింత ఉధృతంగా జరగడానికి అవకాశం ఉంటుంది కదా. ఎలాగ మీరు మాట ఇచ్చిన మాట ప్రకారం ఫాలో అయిపోండి. నిరసనకారులను అరెస్ట్ చేయమన్నారు, క్రిమినల్స్ని అరెస్ట్ చేస్తుంటారు. క్రిమినల్స్ని అరెస్ట్ చేస్తుంటే ఆ క్రిమినల్స్ ఆల్రెడీ అరెస్ట్ అయినోలే కదా అంటాను నేను. వాళ్ళ కేసులు ఎలాగా ఉంటాయి కదా, కోర్టులు ఎలాగ శిక్షలు పడతాయి కదా. కానీ అదే క్రిమినల్స్ ఇక్కడికి వచ్చి పోలీసులు కొట్టడం కానీ చేశారు అనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ అరెస్ట్ అయ్యచ్చు. పోలీసు వాళ్ళని కొట్టడం కానీ అంటే ఆస్తుల్ని ధ్వంసం చేయడం కానీ అలాంటివి ఏది చేసినా సరే ఆ క్రిమినల్స్ కదా మామూలు చేసినా వాళ్ళని అరెస్ట్ చేయాలి. కానీ మీరు మాట ఇచ్చారు కదా అరెస్ట్ చేయమని. ఇప్పుడు పాయింట్ అంటే ఇదే క్రిమినల్స్ ఇక్కడ ఈ ఆస్తులు గట్రా ధ్వంసం చేశారా, ఆ చేశారన్నది ఇదే సాక్ష్యాలు ఉన్నాయి, ఉంటే అరెస్ట్ చేసుకోవచ్చు. అంతేగాని గతంలో వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేస్తుంటే కుదరదు కదా. ఆల్రెడీ అరెస్ట్ అయిపోయినారు కదా వాళ్ళు. లేదు అబ్స్కాండింగ్లో ఉన్నారు వాళ్ళు. ఆ నేరాలు చేసి ఇంతవరకు ఆ 980 మంది పోలీసు వరకు దొరకకుండా అబ్స్కాండింగ్ నుండి వీరు ధర్నా దగ్గరికి వచ్చారు. ఇది క్లియర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అంతేగాని మీరు అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాని బ్రీచ్ ఆఫ్ అగ్రిమెంట్కి ప్రభుత్వాలు కానీ పాల్పడితే భవిష్యత్తులో ఏమైనా నిరసనకారులు ఏం చేస్తారంటే ప్రభుత్వం మాట నమ్మడం మానేస్తారు. వీళ్ళు ఇలాగే అంటారు కానీ ఇది తీర్చరు, ఈ అగ్రిమెంట్లో ఫుల్ఫిల్ చేయరు అని ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. మళ్ళీ బ్రీచ్ చేస్తారు ఈ అగ్రిమెంట్ని అనే అభిప్రాయం ఏర్పడితే అప్పుడు ఈ సయోధ్య కుదరడం కష్టమైపోద్ది. రేపు అంటే మామూలుగా ఎక్కడైనా సరే ధర్నా చేస్తే ఆటోమేటిక్గా ప్రభుత్వం నుంచి పెద్దలు వస్తారు, అక్కడ డైలాగ్ నడుస్తుంది. డైలాగ్ నడిచిన తర్వాత ఏదో ఒక వాళ్ళు కొన్ని డిమాండ్లు పెడతారు, వీళ్ళు కొన్ని డిమాండ్లు తీరుస్తారు. ఎక్కడో ఒక దగ్గర నిరసన అనేది ఎత్తేస్తారు, ఇంకా ఆప్ చేస్తారు ఉద్యమాన్ని. కానీ ఇలాంటి కానీ బ్రీచ్ ఆఫ్ అగ్రిమెంట్ కానీ జరిగితే భవిష్యత్తులో ప్రభుత్వాన్ని ఈ నిరసనకారులు నమ్మడం మానేస్తే అది మరింత ఉధృత స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం మరి ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. బ్రీచ్ ఆఫ్ అగ్రిమెంట్ చేస్తుందా లేదా అనుకున్న ప్రకారం మాట ఇచ్చిన ప్రకారం స్టూడెంట్స్ని అరెస్ట్ చేయకుండా ఉంటుంది అనేది బహుశా ఈరోజు తేలిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజర్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.